మీకు తెలుసా, మనం సరదాగా తిరిగే మారేడుమిల్లి రంపచోడవరం ప్రకృతి మధ్యలో పవర్ఫుల్ శివాలయం ఒకటి ఉందని. అదే 12వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మించినటువంటి అతి పురాతన శివాలయమే ఈ రంప బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా రాతితో నిర్మించిన కట్టడం. ఓ పక్క ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఇక్కడ నేటికి అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా శివరాత్రికి జరిగే జాతర అయితే మహాద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ శివయ్యను దర్శించుకుని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరినా నెరవేరుతుందట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ గుళ్ళో వేల సంవత్సరాల క్రితం నాటే నాగపలక ఒకటి ఉంది. ఆ నాగపలకను దర్శించుకుని ఆ నాగేంద్రుడికి అభిషేకం చేస్తే వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, మానసిక దోషాలు పోతాయట. అలాగే పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతున్నాయట, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కూడా పుడుతున్నారట. ఈ గుడి చుట్టూ చాలా ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. రంప వాటర్ ఫాల్ దగ్గర మరో పురాతన శివాలయం ఉందని, అక్కడి నుంచి భద్రాచలం రాముల వారి గుడి వరకు కూడా సొరంగ మార్గం ఒకటి ఉందని చెప్తున్నారు. ఈ సొరంగ మార్గం మధ్యలో కాళికామాత గుడి కూడా ఉండేదని స్థానికులు చెప్తున్నారు. అల్లూరి సీతారామరాజు గారు కూడా ఈ సొరంగంలోనే ఉండేవారని, కాళికామాతకు పూజలు చేస్తూ తెల్లవారుజామునే ఈ రంప శివాలయానికి వచ్చి అభిషేకం చేస్తుండేవారట. ఈ టెంపుల్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో రంప అనే పచ్చని పల్లెటూరులో ఉంటుంది.